మా అమ్మమ్మ ఇంటి దగ్గర కనకాంబరాలు, జాజి పూలు, మల్లె చెట్టు ఎంత బాగా సాగుతుందో చూడండి. ఈ వయసులో కూడా దీనికి ఎరువేసి రోజు నీళ్లు పోసి, వాళ్ళకు ఈ వయసులో ఇవే కదా ఆనందం. మనం కూడా పెంచాలండి వీళ్ళని చూసుకొని. ఎండలకై మా అమ్మమ్మ సపోటా చెట్టు సాగుతారు. సపోటా చెట్టు కూడా ఎంత పెద్ద సపోటా చెట్టు చూడండి. ఇది చిన్న చెట్టు, కాయలు కాసింది చూడండి. సపోటా కాయలు కాసినాయి చూడండి. ఇది చిన్న చెట్టు అంటే ఇది మల్లె చెట్టు గుబురుగా, ఇంకా పువ్వులు లేవు. జామ చెట్టు ఎందుకో తెగులు వచ్చిందండి. ఇది మునగ చెట్టు, ఇది కూడా ఎండిపోయింది. ఏమో ఇట్లా అయిపోయింది. అది ఉసిరి చెట్టు. ఉసిరి చెట్టు చూడండి, ఉసిరి చెట్టును కూడా వేసింది. కాయలు లేవేవా? అల్లనేరేడు చెట్టు అంట. అన్ని చెట్లు వేసుకొని పండ్లన్నీ బాగా తింటున్నావేవా? సీజన్లో ఏ పండు ఆ పండు తింటావే. ఏంది ఇదే? బా జామ చెట్టు, సీతాఫలం చెట్టు, పీకి చూలే. ఓవా పండ్లన్నీ నువ్వే తిన్నావేవా? నా కరేపాకు పీకిచ్చా అంటావు, పండ్లు ఏం లేకోకుండా నా కోసం. ఇది జాజి చెట్టు అండి, కొండ జాజి, సెంటు జాజి. గుబురుగా బాగుంది కదా, ఇంకా మొగ్గ వేయలేదు. ఇది ఇదేం చెట్టు? జామ చెట్టు. అన్ని ఆకులు రాలిపోయినాయి, ఇగురేస్తా ఉంది. ఇది కూడా జాజి చెట్టు అండి. పూలు పూస్తే ఒక బుట్ట పూలు అవుతాయేమో. ఇది కరివేపాకు చెట్టు. మా అవ్వ ఇలా పీకేసి అలా పోపులు వేసేసి తాలింపు పెట్టేస్తుంది. అది డ్రాగన్ ఫ్రూట్ అండి. ఇదేం చెట్టువా? ఇది ఖర్జూరం చెట్టు. ప్రతి ఒక్క మొక్క వేసిందండి. ఇది ఖర్జూరం, ఇది అల్లనేరేడు చెట్టు, జామ చెట్టు, సీతాఫలం చెట్టు, ఉసిరి చెట్టు, సపోటా, సన్నిమ్మ చెట్టు, అది అక్కడ కనిపిస్తుంది కదా, అది సీనా చెట్టు. అన్ని రకాల పండ్ల మొక్కలు ఉన్నాయండి మా అవ్వ కలంలో. అదేమో సన్నిమ్మ చెట్టు అండి, ఇదేమో సన్నిమ్మ చెట్టు అండి. దీనికి నిమ్మకాయలు లేవు. అది ఇక్కడ ఉంది చూడండి. ఇది ఉసిరి చెట్టు. వీటన్నిటికీ ఇట్లా డ్రిప్ వేసినారు. మనం తోటల్లో పెట్టుకుంటాం కదా, అలా డ్రిప్ వేస్తూ ఉంటే బాగా తడిగా, ఎప్పుడు తడిగానే ఉంటుంది చెట్టు కింద. ఇది సపోటా చెట్టు, సీనా చెట్టు. చల్ల గాలి కోసం మళ్ళీ వేప చెట్లను కూడా వేసుకుంది. పెద్దవైనాయి అవి చూడండి. అక్కడొకటి, ఇక్కడొకటి. అవి టెంకాయ చెట్లు చూడండి, టెంకాయ చెట్లు.
అదిగా ఒక టెంకాయ చూడండి, పచ్చిబొండం. ఎన్ని టెంకాయ చెట్లు వేసుకుందో చూడండి ఇంటి దగ్గరే. అదిగో ఇంటి ముందే వేప చెట్టు పెద్దది. మా అమ్మమ్మ తోటలో ఇండ్లేసుకుందో, ఇండ్లే తోటలో ఉందో తెలియదు కానీ తోటలాగా పెంచేసింది చెట్లన్నీ. మొత్తం అన్ని ఫ్రూట్స్, ఫ్లవర్సు. మళ్ళీ ఇక్కడ వేప చెట్లు. మల్లె చెట్టుకు మా అవ్వ ఏమేసిందో బాగా వచ్చింది, కాకపోతే ఇంకా మొగ్గలు రాలేదు.